ఇంట్లో మనం ఎప్పుడు చేసే ఎగ్ రైస్ ఫ్రైడ్ రైస్లే కాకుండా ఇలా ఒకసారి గార్లిక్ ఎగ్ రైస్ని ట్రై చేసి చూడండి. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది అండ్ అలానే చాలా క్విక్గా కూడా అయిపోతుందండి. వీటి కోసం ఫస్ట్ అయితే మనం ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి 1/2 అవర్ పాటు నానబెట్టిన ఎండుమిర్చి, అలానే పొట్టు తీసుకున్న వెల్లుల్లి, కొద్దిగా సాల్ట్ని కూడా వేసుకుని ఇందులోకి కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఎగ్ రైస్ ప్రిపేర్ చేసుకోవడం కోసం ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని అందులోకి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలని ఇలా లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు కలిపేసుకుని వీటిని ఇదే ప్యాన్లోకి కొద్దిగా ఇలా సైడ్కి పెట్టేసుకుని అదే ప్యాన్లోకి 3 కానీ 4 కానీ ఎగ్స్ని ఇలా వేసేసుకుని లో ఫ్లేమ్లో ఉంచుకుని ఇలా మెల్లగా కలుపుకోండి. ఇలా ఎగ్స్ మొత్తం కూడా బాగా కుక్ అయిన తర్వాత ఈ ఎగ్స్ని కూడా కాసేపు ఇలా పక్కన పెట్టేసుకుందామండి. మీకు ఇష్టం లేకపోతే ఎగ్స్ని ఆనియన్స్ని ఇలా సపరేట్ చేసుకొని కూడా మనం కారంని వేయించుకోవచ్చు. సో నేను ఇదే ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకుని ఇందాక మనం మిక్సీ పెట్టిన కారంని వేసేసుకుని ఒకసారి బాగా 2-3 నిమిషాల పాటు పచ్చివాసన పోయేదాకా ఇలా వేయించేసుకుని ఇప్పుడు ఎగ్స్ని కూడా బాగా కలిపేసుకోండి కారంలోకి. నెక్స్ట్ ఇందులోకి పొడి పొడిగా ఉడికించిన రైస్ని వేసుకోండి. అప్పుడే ఉడికించి తీసుకున్న రైస్ అయినా ఓకే, లేదా మిగిలిన రైస్ ఉంటే కూడా వేసుకోవచ్చండి. అండ్ అలానే ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా వేసుకుని రైస్ వేసిన తర్వాత ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో ఉంచుకుని ఇలా 2-3 నిమిషాలు బాగా కలిపేసుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత చివరిగా సన్నగా తరిగిన కొత్తిమీరని చల్లేసుకుని ఇలా ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకుని తినేయటమే. చాలా చాలా బాగుంటుందండి. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. Download ShareChat.